నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి రామకృష్ణ గారు రచించిన స్వర్గంలో కుదిరిన లగ్నం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 11/5/2000 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. శ్రీపతి గారు రెడీగా ఉన్నారా అంటూ అవధాని ఇంట్లోకి అడుగుపెట్టాడు. అవధాని పెళ్ళిళ్ళ పేరయ్య. పెళ్లి చూపులకు వెళ్లాలని శ్రీపతి అప్పటికే రెడీగా ఉన్నాడు. శ్రీపతి తనతో పాటు తన 3 ఏళ్ల కొడుకును కూడా ముస్తాబు చేయటం అవధాని గ్రహించి, ఏమిటండి బాబును కూడా పెళ్లి చూపులకు తీసుకొస్తున్నారా ఏమిటి కొంపదీసి కంగారుగా అడిగాడు. అవును అవధాని గారు, ఈ పెళ్లి చూపులు నిజానికి నాకు భార్య అవసరమే కాదు, వాడికో తల్లిని ఏర్పరచడం కోసమే. వాడి తల్లి ఎలా ఉంటుందో వాడు చూసుకోవటానికి వాడు తప్పక రావాల్సిందే శ్రీపతి చెప్పాడు. భలే వాళ్ళండి మీరు, మాంసం తినేవాళ్ళంతా ఎముకలు మెళ్ళ వెసుకు తిరుగుతారా? శుభమా అని పెళ్లి చూపులకు వెళ్తూ కొడుకును కూడా వెంట పెట్టుకుపోవటం మాత్రం బాగోలేదండి కాస్త చిరాగ్గా అన్నాడు అవధాని. అంటే అంటే మీరు వాళ్ళకి అన్ని విషయాలు పూర్తిగా చెప్పలేదా రెట్టిస్తూ కోపంగా అడిగాడు శ్రీపతి. అబ్బా చెప్పానండి, వాళ్లకు కావలసిన వరకు వివరాలు తెలిపాను. అయితే మాత్రం ఇప్పుడే బాబుని వాళ్ళు చూడటం అంత బాగుండదు కదా సర్ది చెప్తున్నట్టు అన్నాడు. లేదండి, నాకు ఇదివరకే పెళ్ళైనట్టు, నా భార్య మరణించినట్లు, నాకు కొడుకున్నట్లు, ఇప్పుడు నేను ఈ పెళ్లి కేవలం నా కోసమే కాక వాడికో తల్లిని తీసుకురావటం కోసమే ముందుకొస్తున్నట్లు అన్ని విషయాలు వాళ్ళకు పూర్తిగా అర్థం కావాలి. వీటన్నిటికీ వాళ్ళు ఇష్టపడితేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు, అంతే స్థిరంగా చెప్పి తిరిగి అతనే వాచ్ వంక చూసి, పదండి పదండి, అవతల వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. అవధాని మనసులోనే మదనపడుతూ స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు. నిజానికి అవధాని శ్రీపతికి ఇది 2వ పెళ్లి అన్న విషయం పెళ్లి వాళ్ళకు చెప్పాడు, కానీ అతని కొడుకు సంగతి మాత్రం చెప్పలేదు. పెళ్లి కూతురి ఇంట్లో అందరూ అవధానిని శ్రీపతిని ఆదరంగానే చూశారు. టిఫిన్లు కాఫీలు అయ్యాక పెళ్లి కూతురు తండ్రి శ్రీపతితో, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అలా మౌనంగా ఉన్నారేం, మా విశాల మీకు నచ్చిందా? ఏకాంతంగా మాట్లాడాలని ఉంటే చెప్పండి, ఏర్పాటు చేస్తానా గదిలో అన్నాడు. శ్రీపతి మనసు పరిపరి విధాల ఏవేవో ఆలోచిస్తోంది. విశాలకేసి మరోసారి చూశాడు. ఆమెది చామన ఛాయ, అయినా మనిషి చాలా కళగా ఉంది. శ్రీపతి తనను చూసేసరికి విశాల అప్రయత్నంగా అతన్ని చూసి నవ్వింది. దాంతో శ్రీపతి తడబాటు పడుతూ, అబ్బే మాట్లాడాలనేం లేదు, కానీ అవధాని గారు మా గురించి అంతా చెప్పే ఉంటారు అన్నాడు. చెప్పారండి, ఇంతకీ మీ ఆవిడ ఎలా చనిపోయారు విశాల తండ్రి అడిగాడు. అదో విషాద కథండి. ఆమె మొదటి నుంచి అజాగ్రత్త మనిషి, దానికి తోడు మతిమరుపు ఎక్కువ. ఓ రోజు గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్నా పట్టించుకోలేదు. స్టవ్ వెలిగిద్దామని అగ్గిపుల్ల గీసేసరికి మంటలు వెత్తున రేగాయి. జరిగిన దుర్ఘటనలో నా ప్రేమేయం ఉందేమోనని అంతా నన్ను అనుమానించారు. నేను ఆ టైంలో ఆఫీసులో ఉండటం, పైగా గ్యాస్ వాసన వస్తున్న విషయం మా పక్కింటి ఆవిడ ఆ రోజు ఉదయం నుండి మా ఆవిడకి చెప్తున్నా ఆమె పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసాక మాత్రమే అందరూ నా పట్ల సానుభూతి చూపారు. నిజంగా కొద్ది రోజులు నరకం అనుభవించాను. ఇంత సంస్కారం ఉందనుకుంటున్నా నేను నా భార్యను చంపుకునేంత క్రూరంగా ఆలోచిస్తానని అందరూ ఎలా అనుకున్నారా అని అందరి మీద నాకు కోపం వచ్చింది. పైగా ఆమె పోయాక నా బాధలు వర్ణనాతీతం. వీడిని పెంచటం, తల్లి లేని లోటు తీర్చటం నా వల్ల కాలేదు. వీడు అనాథ కాకూడదన్న ఇంగితంతోనే బ్రతుకుతున్నానంటే నమ్మండి. బాధతో శ్రీపతి గొంతు తడారిపోయింది. అనాథ అవటం అన్న మాట వినగానే విశాల తండ్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి, అనాథ అవటమా అంటూ ఆతృతగా అడిగాడు. శ్రీపతి తన కొడుకు తల నిమురుతూ, వీడు నా కొడుకు, పేరు శ్రీనివాస్, తల్లి లేని దురదృష్టవంతుడు. వీడి భవిష్యత్తు ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను చెప్పాడు. అది వినగానే విశాల తండ్రి మొహంలో రంగులు తిరిగాయి. సూటిగా అవధాని మొహం కేసి చూశాడు. అవధాని వెంటనే మొహం చాటేసి శ్రీపతిని చూస్తూ, ఇప్పుడు అవన్నీ తవ్వుకోవటం ఎందుకులేండి శ్రీపతి గారు అంటూ మాట మార్చాడు. విశాల తండ్రికి అసలు సంగతి అర్థమైంది. అవధానికి కూడా.
ఇక ఈ పెళ్లి సంబంధం కుదరదని తెలిసిపోయింది. మర్యాద పూర్తిగా పోగొట్టుకోకముందే శ్రీపతిని వెంటనే బయలుదేరదీశాడు. మరో వారం గడిచాక అవధానిని కలిసి పెళ్లి కూతురి అభిప్రాయం, అతని తండ్రి ఏమన్నారో ఆ సంగతి అడిగాడు శ్రీపతి. దాంతో అవధానికి కోపం వచ్చి, మీరేం మనుషులండి బాబు, ఏదో మీకు సాయం చేద్దామని మీ బాధలు చూడలేక, అటు మీ కుర్రాడి భవిష్యత్తు బాగుండాలని మీకు దారి చూపపోతే మీరేమో అంతా అడ్డం తిప్పేశారు. మీకు అబ్బాయి ఉన్నాడన్న సంగతి పెళ్ళయ్యాక వాళ్ళకు చెప్పొచ్చు కదా, ఇంతలోనే కొంపలేమి మునిగిపోవుగా గట్టిగా అన్నాడు. లేదు అవధాని గారు, వివాహం అనేది పవిత్రమైన కార్యం. ఇందులో సందేహాలు అనుమానాలు ఉండకూడదు. వాళ్ళకి అన్ని విషయాలు తెలిసి వాళ్ళు ముందుకొస్తేనే వివాహం జరుగుతుంది. లేదా ఇలాగే ఉండిపోతాను ఈ జన్మకి బరువుగా అన్నాడు. అంతేనండి, మీరు ఇలాగే ఉండిపోతారు ఈ జన్మకి కసిగా అనేసి వెళ్ళిపోయాడు అవధాని. కాలం గడుస్తోంది. అవధాని అన్నట్టుగానే పెళ్ళై భార్య చనిపోయిన వ్యక్తికి పిల్లనివ్వటానికి ముందుకొచ్చేవాళ్ళు చాలామంది కనిపించారు. కానీ అతనికి ఒక కొడుకున్నాడన్న సంగతి తెలిసేసరికి చాలామంది మొహం చాటేశారు. 10 ఏళ్ల కాలం పరుగులు పెడుతూ సాగిపోగా శ్రీపతికి 40 ఏళ్ళు వచ్చాయి. ఈ 10 ఏళ్లలోనూ శ్రీపతి కొన్ని సంబంధాలు చూశాడు. ఎన్నో అనుమానాలను అవమానాలను చవిచూశాడు. ఫలితంగా కొంత అనుభవం వచ్చింది. ఆ అనుభవం అతనిలో మార్పు తెచ్చింది. అతని అభిప్రాయాల్లో మార్పు తెచ్చింది. జీవితంలో కొన్ని వాస్తవాలు గోప్యంగా ఉంచడంలో తప్పులేదనిపించింది. దాంతో అవధాని ఎక్కడున్నాడా అని అతని అవసరం వెతికి పట్టుకుంది. హోటల్లో అవధానితో అన్ని విషయాలు చెప్పి చివరికి ఇలా అన్నాడు. అదండి సంగతి అవధాని గారు, అబ్బాయిని రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించాను. వాడి చదువు, వాడి ఆటల్లో వాడు హాయిగా ఉంటున్నాడు. అసలు వాడిక్కడ ఉండటం లేదు. ఎటూ నేను ఒంటరిగాడినే. మంచి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చూపులకు నేను ఒక్కడనే వస్తానులేండి. తర్వాత అబ్బాయి సంగతి మెల్లిగా 3వ మనిషి ద్వారా చెప్పిద్దాము. ఇందులో మనం మోసం చేసేదేమీ లేదు, ఏమంటారు అన్నాడు. శ్రీపతి మాటలు విన్న అవధాని క్షణం పాటు నివ్వెరపోయాడు. వెంటనే సర్దుకుని, శుభస్య శీఘ్రం, నాకు తెలిసి ఓ మంచి సంబంధం ఉంది, రేపే వెళ్ళి చూద్దాం హుషారుగా అన్నాడు. చాలా రోజుల తర్వాత మంచి వార్త విన్నానన్న సంతోషంతో పాటు విధి వేసిన చిక్కుముడిని కాలం పరిష్కరిస్తుండటం అవధానిని మరింత ఆనందపెట్టింది. ఆ మర్నాడు ఇద్దరూ పెళ్లి చూపులకు వెళ్లారు. పెళ్లి కూతురికి తండ్రి లేడు. మేనమామ అన్ని విషయాలు చూస్తున్నాడు. కాసేపు అయ్యాక పెళ్లి కూతురిని తీసుకొచ్చారు. అమ్మాయికి 35కు మించి ఉంటుంది వయసు. వయసుతో పాటే వచ్చే హుందాతనం వలన మనిషి ఆకర్షణీయంగా ఉంది. అమ్మాయిలో లోపం లేకపోయేసరికి అన్ని విధాలా బాగుంది సంబంధం అనుకున్నాడు శ్రీపతి. అనుకోవటమే ఆలస్యం. వివాహం కూడా తొందరలోనే జరిగింది. పెళ్లి సింపుల్గానే అయినా అమ్మాయి మేనమామ ఉన్నంతలో బాగానే చేశాడు. ఎట్టకేలకు తను ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి మళ్లీ వైవాహిక జీవితాన్ని చవిచూడబోతున్నానన్న సంతోషంతో తేలిపోయాడు శ్రీపతి. తొలిరేయి గదిలో ఆమెకు మెల్లిగా తన గురించిన పూర్తి వివరాలను సౌమ్యంగా చెప్పాలని నిశ్చయించుకుని ఆమె రాగానే, నీతో ఓ విషయం చెబుదామని నోటి వెంట మాట రాలేదు శ్రీపతికి. అతను అలా తడబడటం చూసి ఆమె నవ్వింది. ఆ నవ్వు చూసేసరికి శ్రీపతి మదిలో ఏవేవో జ్ఞాపకాల పొరలు విచ్చుకున్నాయి. ఆమెను ఇదివరకే చూశానన్న సంగతి గుర్తొచ్చింది. పైగా పేరు విశాల. అంతే, ఒక్కసారిగా ఆమె ఎవరో అతనికి అర్థమై ఆనందం పెళ్ళుబికి విశాల చేతులు పట్టుకుని ఊపుతూ, నువ్వు అన్నటి విశాలవే కదూ అన్నాడు. అవునన్నట్లు ఆమె తల ఊపింది. నేను మీకు విషయం చెప్పాలని మన పెళ్లి చూపుల రోజు నుండి అనుకుంటున్నా. నాకు అవకాశాన్ని మీరు ఇవ్వటం లేదు. ఎవ్వరూ మీతో నన్ను మాట్లాడనివ్వలేదు. కాస్త బాధగా అంది. ఇంకా చెప్పేదేమిటి విశాల, మన పెళ్లి ఏనాడో స్వర్గంలో నిశ్చయం అయిపోయింది. కాకపోతే నా టైం బాగాలేక కొంచెం ఆలస్యమైంది అంతే భావుకతతో అన్నాడు. అది కాదండి, ఆ రోజు మీతో పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోకపోవటానికి, ఈసారి ఒప్పుకోవటానికి ఓ కారణం ఉంది అంది. కారణమా? ఓహో, అప్పట్లో మీ నాన్న నా కూతురికి ఇంతకంటే మంచి అల్లుడు దొరక్కపోడా అని బాడాయికిపోయాడు అన్నాడు. అది కాదండి, ఇప్పుడు మీరు నేను ఒకే నావలో ప్రయాణిస్తున్నాం అంది విశాల. అంటే
అవునండి, మీకు ఇదివరకే పెళ్ళయింది, నాకు ఇదివరకే పెళ్ళయింది చెప్పింది. విశాల, ఏమంటున్నావు? నీకు ఇదివరకే పెళ్ళయిందా? అవునండి, పెళ్ళయి ఏడాది గడవక ముందే ఆయన బస్సు ప్రమాదంలో చనిపోయారు. ఆయన పోయాక నేను చచ్చిపోదామని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ కడుపు తీపితో ఆ పని చేయలేకపోయాను. ఆ తర్వాత పుట్టిన పసికోనను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేకపోయానండి. వెక్కిళ్లు పెడుతూ విశాల రోధించింది. శ్రీపతి నిర్ఘాంతపోయాడు. వాస్తవం జీర్ణించుకోవటానికి కాస్త సమయం పట్టింది. ఒక్కసారిగా తను అగాధంలోకి జారిపోతున్నట్లు అనిపించింది. కోపంతో ఊగిపోతూ, రాక్షసి, నన్ను మోసం చేశావు గట్టిగా అరిచాడు. లేదండి, మిమ్మల్ని మోసం చేద్దామన్న అభిప్రాయం ఎంత మాత్రమూ లేదండి. మీరంటే నాకు చాలా ప్రేమ. మీ నిజాయితీ అంటే మరింత గౌరవం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఈ విషయం పెళ్లికి పూర్వమే తెలియాలని ఎంతో ప్రయత్నించాను. దుఃఖంతో విశాల రుపుతూ ఆగిపోయింది. అసలు దోషివి నువ్వు కాదు, మీ వాళ్లే. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఏడి ఆ అవధానెక్కడా? కోపంతో ఊగిపోతూ తలుపు తెరిచాడు. ముందు గదిలో ఉన్న అవధానని చూసి ఉద్రేకాన్ని అణుచుకుంటూ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను చెరచెర వెళ్ళబోయాడు. అవధాని వెంటనే, ఆగండి శ్రీపతి గారు, నేను చెప్పింది విన్న తర్వాత మీకు వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళండి అన్నాడు. శ్రీపతి వినిపించుకోక వెళ్ళబోయాడు. అవధాని చప్పున చేయి పట్టుకుని ఆపాడు. శ్రీపతి గారు, కాస్త శాంతించండి. దయచేసి నా మాట వినండి. ఇప్పుడు ఏం జరిగిందని అంతగా ఆగ్రహిస్తున్నారు? ఒకనాడు అబద్ధపు పెళ్లికి ఒప్పుకొని మీరే అబద్ధం చెప్పైనా సరే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలోకి వచ్చారు. నేను దీన్ని తప్పు అనటం లేదు, మంచి విషయమని అంతకంటే సమర్థించటం లేదు. అయితే ఒకటి నిజం, ఎప్పుడూ నిండు సంసారంలో చిచ్చు రగిలించకూడదు. అలాగే ఒక అబద్ధం 2 కాపురాలను సరిదిద్దగలిగి ఉండాలి. ఇప్పుడు జరిగింది ఇదే. ఒకనాటి మీ సమస్యే విశాల సమస్య కూడా. ఆనాడు మీరున్న మానసిక స్థితిలో నేడు ఆమె ఉంది. పురుషుడై ఉండి కూడా మీరు నిజం చెప్పి పెళ్లి చేసుకోలేకపోయారు. పైగా ఆమె స్త్రీ. అబద్ధం చెప్పి కాపురం చేయటం ఆమెకు సుతరాము ఇష్టం లేదు. మీ ఇద్దరిది స్వర్గంలో కుదిరిన లగ్నం. అందుకే 1 దశాబ్దం దాటినా గట్టిగా నిలబడి మీ ఇద్దరిని ఒక్కటి చేసింది. లాలనగా మెత్తగా చెప్తున్న అవధాని మాటలను మంత్రముగ్ధుడై విన్న శ్రీపతి విశాలకేసి చూశాడు. అవునండి, జరిగిందంతా చెప్పి మీరు నిండు హృదయంతో ఆశీర్వదిస్తేనే, నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తేనే మీ జీవితంలోకి ప్రవేశించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్మండి అంది విశాల. ఆమె గుండెలోని తడి కళ్ళల్లో కనిపించింది. అతని మనసు కరిగింది. శ్రీపతి ఆప్యాయంగా ఆమెను చూసి నవ్వుతూ, రేపు పిల్లలిద్దరిని తీసుకొద్దాం అన్నాడు. విశాల తడి కళ్ళతో బదులుగా నవ్వింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.